వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. వెల్లండ మండలం కల్లుగీత పారిశ్రామిక సంఘానికి నూతన కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంఘం గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి సంక్షేమం కోసం పనిచేస్తుంది. నూతన కమిటీ ఏర్పాటైన అనంతరం అధ్యక్షుడు మట్ట మదన్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు కల్వకుర్తి ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, ఎక్సైజ్ సిఐ వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి గీత కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. గీత కార్మికుల జీవనోపాధి, వృత్తి పరిరక్షణ, ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు, ఇతర సమస్యలపై అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మట్ట మదన్ కుమార్ మాట్లాడుతూ గీతా కార్మికుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. గీతా కార్మికుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. వెల్దండ కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ పారిశ్రామిక సహకార సంఘం ఎంతోమంది కార్మికులకు ఉపాధి కల్పించింది. అదేవిధంగా ఈరోజు గత 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ సంఘాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసినాం. ఈరోజు లాస్ట్ 11th రోజు ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఏకగ్రీవంగా కొత్త బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘానికి ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా ఈత చెట్లు, అదేవిధంగా తాటి చెట్లు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ గారి సహకారంతో కానీ, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని సబ్సిడీలను కూడా మేము అందిపుచ్చుకొని మా సంఘానికి సంబంధించినటువంటి అప్పటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 4 ఎకరాల వ్యవసాయ పొలంలో గీత కార్మికుల సంఘానికి ఇచ్చినటువంటి ఆ పొలంలో ఇప్పుడు కొత్తగా ఈత చెట్లు నాటి గీత కార్మికులకు ఉపాధి కల్పించడానికి మేమందరం కూడా కృషి చేయాలని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము మున్ముందు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారిని, ఎంపీ మల్లురావు గారిని కలిసి గీత కార్మికుల సమస్యల గురించి చర్చించి వారి సమస్యలను తీర్చుతాం. ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా ఈత వనాన్ని ఇంకా మున్ముందు అభివృద్ధి చేసేటట్టు మేమందరం కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. కొత్త బాడీ ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొత్త బాడీ మా ఎలక్ట్ అయిన తర్వాత ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఒకసారి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మా గీత కార్మికుల సమస్యలు కానీ, కొత్త పెన్షన్లు కానీ, ఈ విధంగా వాళ్ళతో డిస్కషన్ చేయడానికి ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రీదేవి గారు మేడం గారు ఇక్కడికి వచ్చినందుకు వారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వారిని కలిసి వారు కూడా మా యొక్క కోరికల పట్ల, మా యొక్క విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించారు. సో అందుకని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మున్ముందు కూడా ఎవరైనా గీత కార్మికులు ఎవరు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అదేవిధంగా సారా ఊర్లలో గుడుంబ అమ్మేటువంటి ప్రాబ్లమ్స్ అక్కడిక్కడ ఉన్నా కానీ వాటి విషయంలో కూడా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్నుకున్నటువంటి మా బాడీ కాబట్టి మేమందరం ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా మా యొక్క టీంని, అదేవిధంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారితో మేము చర్చించినటువంటి విషయాలను కూలంకషంగా అందరికి తెలవాలని దీనికి సహకరించినట్టు మీ టీవీ యాజమాన్యానికి కానీ, వారి సిబ్బంది కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.